వాళ్ళ సమస్య ఏంటో ఇప్పటి వరకు ఆయన చెప్పారు. సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రపోజల్ వచ్చింది, అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే వస్తున్నాము, అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు, మాలాంటి రైతులు చాలా మంది నష్టపోతున్నారు కాబట్టి దీని మీద పోరాటం చేస్తాము అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద? సరే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే ఈ అనిల్ గారు ఇప్పటిదాకా చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా రైతులకు నష్టం జరిగే విధంగా, అక్కడ ప్రజలకు నష్టం జరిగే విధంగా ప్రాజెక్టు కొనసాగుతుందంటే తప్పనిసరిగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఏదో ప్లాట్లు పోతేనో ఇళ్ళు పోతేనో ఆ ఇళ్ళు పక్క నుంచి అంటే రోడ్లు వేసినప్పుడు అవి పోయినప్పుడు దానికి బదులుగా ఇంకో దగ్గర ప్లాట్లు కేటాయించడం లాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 1, 2, 3, 4 సార్లు వాళ్ళ స్థలాలన్నీ పోతున్నప్పుడు, పొలాలన్నీ పోతున్నప్పుడు వాళ్ళ జీవనాధారం ఏంటి, వాళ్ళ బతికేంది, రేపు భవిష్యత్తు ఏంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎవరైనా ప్రజలు 1, 2 సార్లు ఓపిక పడతారు. కానీ 3, 4 సార్లకు కూడా అదే విలేజ్ నుంచి, అదే ల్యాండ్స్ నుంచి అదే జనాలకు ఇబ్బంది పెట్టే పని ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. సరే, అనిల్ గారు చెప్పిన సమాచారం ప్రకారం కూడా మా దాదాపు 2022లో వాళ్ళ పోరాటం స్టార్ట్ అయితే మా హయాంలో కూడా అంటే వాళ్ళు రిప్రజెంట్ చేసేటప్పటికే మా వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మేము ఎలక్షన్స్లో రాలేదు, మళ్ళీ అధికారంలోకి రాలేదు, మేము ఇది చేసుకున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఇదొక అంశాన్ని ఒక రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ఒక హామీగా ఇచ్చింది ఎలక్షన్స్లో. అది ప్రియాంక గాంధీ గారు కావచ్చు, లేకపోతే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దాంట్లో మొత్తంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే వాళ్ళతో కలిసి నడిచిన మనిషి, అంటే మూమెంట్ నడపడానికి ఒక ప్రధానమైన వ్యక్తిగా కొనసాగాడు. సో అంటే అధికారంలోకి వచ్చి ఒక మంత్రి పదవిలో ఉండి ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని వెంటనే పరిష్కారానికి పూనుకోవాల్సిన మనిషి ఈరోజు మొహం చాటేయడం ఏంటనేది ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇంకా 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు. సో వాళ్ళు అనుకుంటే వాళ్ళు రాగానే మొదటి ఎజెండాగా ఇది పెట్టుకొని మా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇటు రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ చేయందంటే ఏం లేదు. వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని తప్పనిసరిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇది న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి కూర్చుంటే అవ్వకుండా ఉండే సమస్య కాదనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒకవేళ అనిల్ గారు చెప్పినట్టు స్టేట్ అంటే సెంట్రల్ అంటే స్టేట్ అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ మన స్టేట్ పరిధే కదా, మరి హెచ్ఎండిఏనా? హెచ్ఎండిఏ మన స్టేట్ పరిధి అయినప్పుడు ఆ స్టేట్ పరిధిలో ఉన్న సమస్యను తీసుకొచ్చి మరి ఎందుకు పరిష్కారం చేయట్లేదు? 100,000 సార్లు వాళ్ళు రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటే ఇప్పటిదాకా చేసిన అభ్యంతరాలు కానీ లేకపోతే వినతి పత్రాలు కానీ వాళ్ళు చేసిన పోరాటం కానీ వీళ్ళ కళ్ళకి కనపడలేదా? రాజగోపాల్ రెడ్డి గారికి కానీ లేకపోతే వెంకటరెడ్డి గారికి కానీ. సరే, రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి ఇప్పటిదాకా కుంభం అనిల్ కుమార్ గారు ఎట్లయితే రాజకీయంగా ఉపయోగించుకున్నారో, వెంకటరెడ్డి గారు ఎట్లయితే రాజకీయంగా ఉపయోగించుకున్నారో, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అదే ఉపయోగించుకుంటున్నారు. అతను కొత్తగా చేస్తున్నది లేదు, ఆయనకు మంత్రి పదవి రాలేదు. మంత్రి పదవి రాలేదు కాబట్టి ఇప్పుడు జనాలను కూర్చోబెట్టి ఆ మాట చెప్పిండు. సరే, ఏ రకంగా చెప్పినా ఒక మాట చెప్పిండు, అంతవరకే మనం సంతోషించాలి తప్ప ఆయన కూడా రేపు మంత్రి అయితే ఖచ్చితంగా దీన్ని సమస్య పరిష్కారానికి పూనుకుంటాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చరిత్ర చూస్తే తెలుస్తుంది అంటున్నాను నేను. ఆయన ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చారు కదా, మంత్రి పదవి కోసం నేను లాలూచిపడ్ను, నాకు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ఇంపార్టెంట్ అని. రేపు పొద్దున అనౌన్స్ చేస్తే అక్కడ అసలు మంత్రి పదవి తీసుకోకుండా ప్రజల కోసం పోరాటం చేశాడు. చూద్దాం. ఇప్పటికే మంత్రి పదవి హోదాలో ఉన్న మేము ఇస్తాం ఆయన అని చెప్పేసి అంటే నాకు మంత్రి పదవే కావాలని కూర్చునే మనుషులు ఎవరైనా సరే అది రాజగోపాల్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొక ఎక్స్పర్సనే కావచ్చు, క్లియర్ కట్ గా కూర్చుంటున్నారు. కేవలం అంటే వీళ్ళ వ్యవహారం ఎట్లుంటదంటే యూరియా కోసం కొట్లాట చేసిన వాళ్ళు రైతులు కాదు, ఉద్యోగాల కోసం పోరాటం చేసిన వాళ్ళు నిరుద్యోగులు కాదు. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఇంకా రాలేదు ట్యాగ్ లైన్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ రైతులకు ఆ ట్యాగ్ లైన్ మరి ఇప్పుడు తొలగించాలని ఏమైనా ఆలోచించండి, రాసుకున్నాడేమో నాకు తెలియదు. వీళ్ళు అసలు రైతులే కాదు, అసలు రైతులే కాదు, ఆ RRR లో ఉన్నోళ్లే కాదు, అసలు ఆ పరిధిలోకి రారు. ఈ అనిల్ని నేను అసలు ఎప్పుడు చూడలేదు అని కూడా అన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే స్థితి అటువంటిది ఉంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి రాష్ట్రంలో ఉన్న దగ్గరికి పోయి వాళ్ళు చెప్పలేరుగా మేము అదే రైతులం అని చెప్పలేరు. కానీ వీళ్ళ వాయిస్ వెళ్ళిపోతుంది, ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతుంది ప్రజలకు. వాళ్ళు ఉట్టేలట్రా, అసలు నిజంగా కాదట్రా, వాళ్ళు నిరుద్యోగులు కాదట్రా, అనవసరంగా చేస్తున్నారట్రా, అరే యూరియా కోసం వాళ్ళు పడిగాపులు పడట్లేదురా, నిజమైన రైతులు వీళ్ళంతా అబద్ధాలు అని వెళ్ళిపోతుంది వాయిస్. కానీ ఫ్యాక్ట్, వీళ్ళు ఉన్న ఫ్యాక్ట్ ని మాట్లాడకుండా మిగతా అన్ని మాట్లాడతారు. నిన్న ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేయడానికి గణేశులు పోతే దాన్ని ఎడిట్ చేశారు. దాన్ని ఎడిట్ చేసి
టిఆర్ఎస్ పాటలు పెట్టారని కూడా స్టార్ట్ చేసేసారు. అసలు ఎంత విచిత్రం అంటే ఇది మన ఏదో పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళని వీళ్ళని పెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఆ పక్కనే ఉన్న ఛానల్స్, అక్కడ పాల్గొన్న యూట్యూబర్స్ వేరే వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్క వాళ్ళే కాదు, అక్కడ పాటలు అంతా క్లియర్ కనబడితే వాళ్ళు అసలు వాళ్ళే కాదు. ఈ డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి హూటాహుటిన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అంటే ఈ పాటలు కాకుండా నన్నన్నా చూస్తారు అవి ఆపేస్తారేమని చెప్పేసి అన్నారు. అయినా తను పోతుంటే కూడా వస్తున్నాయి. డాన్సులు చేసిన వాళ్ళు వీళ్ళు ఓటర్లు అనుకుంటున్నట్టున్నారు. వీళ్ళు ఇంకా అదే భ్రమలో ఉన్నారు. కేసీఆర్ గారిని పూర్తి స్థాయిగా నిమజ్జనం చేసిన వాళ్ళు చూపించారు. యూట్యూబర్లకు వీళ్ళని తీసుకొని వాళ్ళ పేమెంట్ మా వాళ్ళని నిమజ్జనం చేయడం కోసమే ఆ పాటలు పెట్టుకున్నారు కదా. రైట్, ఓకే. కానీ నీ మాట మేము ఎందుకు, నీ సంతోషాన్ని ఎందుకు కాదా? మీరు ఇప్పటిదాకా చెప్పిన ఇప్పుడు 420 హామీల్ని 100 కిలోమీటర్ల లోతులో పాతి పెట్టిన మీరు పాపం వీళ్ళ జీవన్మరణ సమస్య నిజంగా. ఎందుకంటే ఆల్రెడీ 2 ఎకరాలు పోయింది, ఇల్లు పోయింది, ఇప్పుడు స్వతహాగా తనది. రేపు నా భవిష్యత్ ఏందని చెప్పేసి సంపూర్ణంగా పోతుంది. 300 ఎకరాలు రాయగిరిలో ఉన్న 10 ఎకరాలు పోతుంది వాళ్ళది ఇప్పుడు. అంటే ఆల్రెడీ ఒకసారి 2 ఎకరాలు పోయింది, ఒకసారి ఇల్లు పోయింది, ఒకసారి ఎకరం పోయింది, పోతుంది. కాబట్టి 4 రైతులు నేను ఒక్కరినే కాదండి, అందరూ దాదాపు మా విలేజ్ లో అందరు రైతులు, తర్వాత మా భువనగిరి మండలిలో చాలా మంది విలేజ్ లో రైతులు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. అంటే మీరు చూడండి, ప్రజలందరికీ సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యల మీద ఇచ్చిన హామీలే ఇప్పటిదాకా అరకొరగా పట్టించుకోని పరిస్థితి, వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి. 420 హామీలు అటే పోయినాయి, సూపర్ 6 అటే పోయినాయి. ఇక వీళ్లకు అంటే ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సమస్యనే వాళ్ళు పట్టించుకోవట్లేదు, జనంలోకి తీసుకెళ్లట్లేదు, మాట్లాడట్లేదు. ఇక పాపం వాళ్ళది ఏం కావాలా, వాళ్ళ గొంతు ఎంత దాకా వెళ్తుంది. ఈ రోజు మీరు అవకాశం ఇచ్చారు యోయో టీవీ కాబట్టి ఎంతో కొంత ఈ రోజు కొంత వాళ్ళ వాయిస్ పోతుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని వాళ్ళు పిలుస్తారా? నిజంగా నష్టం జరిగితే ఇదే గనక వీళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్, ఉదాహరణకి మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళకి పోతే ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అన్ని ఈ రోజు అంటే ఆ రోజు ప్రైమరీ స్టేజ్ లో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యానర్ ఐటెంలు పెట్టి బ్యానర్ ఐటెంలు రాసి ఆంధ్రజ్యోతి ఒకవైపు, ఈనాడు ఒకవైపు, ఇంకో ట్రైబ్ ఒకవైపు, ఇంకో లెక్క ఒకవైపు చేసి మొత్తం ఆగమాగం చేసేటట్టు. అంటే నమస్తే తెలంగాణలో రాయొచ్చు, రాస్తాం. ఎందుకంటే మా నోటీస్ మరి ఎంతవరకు వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రాస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళ సమస్య ఏదైతే ఉందో ఆ RRR నేను ఈ రోజు న్యూస్ కూడా చూశాను అనుకుంటాను, కాకపోతే సీరియస్ గా నేను ఫాలో కాలేదు. అది నేను ఏమంటున్నానంటే, సరే అది మా పార్టీ ఖచ్చితంగా దాని మీద మీరు వచ్చి మా నాయకుల్ని కలిస్తే ఖచ్చితంగా మీ వెనక నిలబడతారు, ఆ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఆ ప్రపోజల్ వచ్చింది అనే విషయం, అప్పటి నుంచే వాళ్ళు పోరాటం చేస్తున్నారనే విషయం. ఇప్పుడు మీరు అధికారంలో నేనేమంటున్నానంటే, చివరి మూమెంట్ లో జరిగింది ఇది. చివరి మూమెంట్ లో జరిగిన తర్వాత మా అధికారం మేము కోల్పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఎక్కువ అవుతుంది. అంటే ఆ రోజు 2 ఎకరాలు పోతే ఈ రోజు మొత్తం 10 ఎకరాలు పోతుంది కదా. 2 ఎకరాలకు వాళ్ళు ఎంతో కొంత ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు ఇంకో అరెకరం అభివృద్ధికి మేము ఆటంకం కాదు కాబట్టి ఇచ్చామని కూడా చెప్తున్నారు కదా. కాబట్టి ఆ రోజు వాళ్ళకి అబ్జెక్షన్ అంత పెద్దగా లేదు. రేపు భవిష్యత్తులో మా పరిస్థితి ఏందని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత, ఒక షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆందోళన స్టార్ట్ అయింది. అంటే రేపు మా భవిష్యత్తు ఏందనేది, అంటే ఈ భవిష్యత్తు చాలా ప్రమాదం అని చెప్పేసి వీళ్ళు వాళ్ళతో నడిచిన వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? ఎందుకు పట్టించుకోకుండా ఇక నిమ్మకి నీరెత్తినట్లుగా ఉన్నారు? ముఖాలు ఎందుకు చాటేస్తున్నారు? ఈ ప్రభుత్వం వెంటనే దాని మీద స్టాండ్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కదా, మంత్రిగా ఉండి మరి వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మంత్రిగా లేని రాజగోపాల్ రెడ్డి గారేమో వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి గారేమో ఏం మాట్లాడచ్చు. ఇదంతా డ్యూయల్ ప్లే మేడం. నేనేం చెప్తున్నానంటే, నిజంగా వాళ్ళ సమస్య జెన్యూన్ కాబట్టి వీళ్లకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల నీతి నిజాయితీ అనే ప్రదర్శించాలనుకుంటే, నిబద్ధతను ప్రదర్శించాలని అనుకుంటే వెంటనే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన రాజీనామాకు సైతం సిద్ధం కావాలి. కానీ దానికి అంతటికీ పక్కన పెట్టేసి నాకు హోదా ఉంది, నేను హాయిగా ఉన్నానని చెప్పేసి అనుకుంటే గనక అదే ప్రజలు కుంభం అనిల్ కుమార్ గారిని ఎట్లయితే ఎక్కించిందో రేపు వాళ్ళకి ఎక్కించిన విషయాలు తెలుసు.